Now I request Sri K. Ramohan Naidu Garu, Honorable Union Minister of Civil Aviation, to kindly speak a few words. వేదికను అలంకరించిన పెద్దలు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, నిత్య స్ఫూర్తి ప్రదాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, విశిష్ట అతిథిగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జాతీయ నాయకులు, ఈరోజు దేశంలో ఏ రాజకీయ నాయకుడున్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కేంద్ర మంత్రి వర్యులు నితిన్ గడ్కరీ గారు. అలాగే మనందరికీ కూడా పోరాటం ఏ రకంగా చేయాలి, పోరాటం చేస్తూ ప్రజల పక్షాన ఏ రకంగా నిలబడాలి, ప్రజల పక్షాన నిలబడుతూ ఆ కార్యక్రమాలని విజయవంతంగా ఎలా నడిపించాలని నిత్యం స్ఫూర్తిని అందిస్తున్నటువంటి నాయకులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నా సహచర మంత్రివర్యులు స్థానిక పార్లమెంటు సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే భూపతిరాజు శ్రీనివాసరాజు వర్మ గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, సత్యకుమార్ యాదవ్ గారు, వేదికను అలంకరించినటువంటి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, అధికారులు, నాయకులు, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరిమణులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభదినం. నా ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా చెప్పారు, అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం, కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు రైతుల దగ్గరకు వెళ్ళి ఏ హామీ అయితే ఇచ్చామో ఆ హామీ నిలబెట్టుకున్నటువంటి రోజుగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఆనందంగా ఉండే విధంగా ఆ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం మనందరికీ కూడా చాలా శుభసూచకం. ఒక పక్కన ఆ కార్యక్రమం అయితే మరొక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మూలం, అలాగే ఒక ఫౌండేషన్ ఇచ్చే విధంగా ఎన్నో రోడ్స్ని ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం, ఒక 2 ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం మరొక శుభదినంగా భావిస్తున్నాను. అయితే ఈ శుభగడియలు కేవలం నాయకులందరూ కలిసినప్పుడే కాదు, ఏ రోజైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని రికార్డు స్థాయి మెజారిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి రోజు కూడా మనకి శుభదినమే, ప్రతి గడియ కూడా శుభ గడియలుగానే మనం అందరం కూడా ముందుకు నడిపిస్తున్నామని తెలియజేస్తున్నాను. ఎన్నో కార్యక్రమాలు ఈ గత సంవత్సరం నాటిలో ఎన్ని కష్టాలు మన రాష్ట్రానికి ఉన్నా సరే అందరి తాలూకా కలయికతో, అందులో అతి ముఖ్యమైనటువంటి కలయిక ఈరోజు దేశం గర్వించేటటువంటి నాయకులు, the most popular leader in the entire world, the Prime Minister of India, భారత సింహం అయినటువంటి నరేంద్ర మోదీ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు తాలూకా కలయికలో రాష్ట్రం ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా సరే ప్రజలకి మేమున్నాం, మీ కష్టాలని తొలగించడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నామని గత సంవత్సరం కాలంలో ఎన్నో అద్భుతాలు ఈరోజు రాష్ట్రంలో సృష్టించారు. అందులో ఈరోజు రోడ్స్ తాలూకా విషయం చూసుకుంటే గత 5 సంవత్సరాలు చాలా కోల్పోయాం. భారతదేశం ఏ రకంగా అభివృద్ధి చెందిందో ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. సుమారు 12 కిలోమీటర్లు ఒక రోజు హైవేలు దేశంలో నిర్మించబడుతుంటే 10 సంవత్సరాలు నితిన్ గడ్కరీ గారు ఆ శాఖని ముందుకు నడిపించిన తర్వాత సుమారు 30 కిలోమీటర్లు ప్రతి రోజు కూడా హైవేస్ నిర్మించే స్థాయికి తీసుకొని వెళ్ళారు. 53,000 కోట్లు 2014లో రోడ్ ట్రాన్స్పోర్ట్ తాలూకా బడ్జెట్ ఉంటే దాన్ని 6 రెట్లు పెంచి సుమారు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వరకు తీసుకొని వెళ్ళినటువంటి నాయకుడు మన నితిన్ గడ్కరీ గారు. దాని తాలూకా ఫలితం దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా పొందింది. కానీ మన దురదృష్టం, సరైన నాయకత్వం ఇక్కడ పెట్టుకోలేక విధ్వంసకరమైనటువంటి పరిపాలన, ఒక నీచ సంస్కృతి కలిగినటువంటి ఒక రాజకీయ శక్తులు ఇక్కడ ఉండడం వల్ల రాష్ట్రంలో మాత్రం ఏమాత్రం మనం అభివృద్ధి చేసుకోలేకపోయాం. కానీ ఇప్పటికైనా ఒక శక్తిగా ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రతి ఒక్క విషయం మీద కూడా దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం తాలూకా సంపూర్ణ సహకారంతో ప్రతి ఒక్క ప్రాజెక్టును కూడా ముందుకు నడిపించే స్థాయిలో నడిపిస్తున్నాం. ఒకప్పుడు పోలవరం జరుగుతుందా లేదా అన్నటువంటి అనుమానం ఉండేది. అటువంటి పోలవరంకి కూడా కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి ఘనత మన డబుల్ ఇంజిన్ సర్కార్కి దక్కిందని తెలియజేస్తున్నాను.
అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంతో మంది పోరాటం చేసి ప్రాణత్యాగం చేసినటువంటి రోజులున్నాయి. అటువంటిది ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా భవిష్యత్తు అగమ్య గోచరంగా మారితే దానికి సుమారు 11,000 కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకొని వచ్చి విశాఖ ఉక్కుని మరింత బలంగా ముందుకు నడిపించే స్థాయికి ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కూడా తెలియజేస్తున్నాను. రైల్వే జోన్ కావచ్చు, ఇక్కడ ఈ ప్రాంత పరిసరాల్లో ఉన్నటువంటి రైతులు దేశంలో కాదు ప్రపంచంలోనే ఏ ఒక్కరు కూడా అంత పెద్ద సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయలేదు. మా అమరావతిలో ఉన్నటువంటి రైతులు, ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా చేశారు. మరొక్కసారి మీకు సెల్యూట్ చేస్తున్నాను. అంత విధ్వంసకరమైనటువంటి పరిపాలనలో కూడా మహిళల్ని కించపరుస్తూ, రైతుల్ని అవమానిస్తూ ఎన్ని చేసినా సరే అమరావతిని రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక చిహ్నంగా మేము కాపాడుకుంటామంటూ మీరందరూ కూడా ముందుకు వచ్చి అమరావతిని కాపాడితే, అదే అమరావతికి మొన్ననే ప్రధానమంత్రి గారు వచ్చి 50,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులతో ఈరోజు ముందుకు నడిపిస్తున్నామనంటే ఈ కూటమి ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తాలూకా సమగ్ర ఆలోచన ఏ రకంగా నడుస్తుందో ప్రజలందరూ కూడా గమనించాలని కూడా తెలియజేస్తున్నాను. ప్రజలు ముఖ్యంగా గమనించాల్సినటువంటిది, ఆ రోజు చేయలేంది ఈ రోజు ఎందుకు చేస్తున్నాం? నాయకత్వంలో వచ్చినటువంటి మార్పు. మనకున్నటువంటి నాయకత్వం ప్రజల కోసం ఆలోచించే నాయకత్వం, రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకత్వం, రేపు రాబోయే తరం గురించి ఆలోచించే నాయకత్వం. అందుకనే ఒక పక్కన మీరు చూస్తున్నటువంటి నాయకుడు ఈరోజు బండి తీస్తే మామిడికాయలు దొరికితే మామిడికాయలు తొక్కుకుంటూ వెళ్తున్నాడు, మామిడికాయలు దొరకకపోతే తలకాయలు దొరికితే తలకాయలు తొక్కుకుంటూ వెళ్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును తొక్కుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ మంచి పని జరుగుతుందనంటే ఆ మంచి పని ఎలా జరగకుండా చేయాలని ఆలోచిస్తున్నాడు. మరొక పక్కన మనకున్నటువంటి నాయకత్వం అందరినీ కూడా కలుపుకొని తీసుకొని వెళ్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే అందరికీ కూడా మన ప్రభుత్వం సహకరిస్తూ ముందుకు నడిపించాలని ఒక గొప్ప ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నిరంతరం కూడా కొనసాగాలి. మనకు జరుగుతున్నటువంటి తప్పులు ఏంటంటే చెట్టుని మనం నాటి నీళ్లు పోసి తీరా కాయలు కోసుకునే టైంకి ఒక కషాయవాడిని పెట్టి ఆ కాయలే కాకుండా చెట్టును కూడా నరికే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి ఎందుకు మనం బాగుపడట్లేదని తిరిగి మనకే ప్రశ్న అడుగుకుంటే అది ఎంతవరకు న్యాయమో రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఇంత గొప్ప నాయకత్వం దేవుడిచ్చిన వరం, ఇంత గొప్ప ప్రభుత్వం దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం, ఆ అవకాశాన్ని పూర్తి శాతం మనం సద్వినియోగం చేసుకొని దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి మన తెలుగు ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ గడ్కరీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభా అందరూ కూడా గతంలో మరి గుంతలతో ఉన్నటువంటి రోడ్ల వల్ల ఇబ్బంది పడ్డారు. కేవలం ఇబ్బంది అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళడానికే కాదు, ఒక రోడ్డు బాగుంటేనే ఒక విద్యార్థి స్కూల్కి చక్కగా వెళ్ళగలడు, రోడ్డు బాగుంటే వ్యాపారస్తుడు చక్కగా వ్యాపారం చేసుకోగలడు, రోడ్డు బాగుంటే ఒక అంబులెన్స్ లో ఉండేటటువంటి వ్యక్తి కూడా హాస్పిటల్కి సరైన సమయానికి వెళ్ళగలడు. ఒక రోడ్డు బాగుంటేనే ప్రజల తాలూకా మొరాల్ కూడా బాగుండే పరిస్థితి ఉంటుంది.